మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే కాన్సెప్ట్, మనము హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది ఈరోజు వీడియో. ఏంటంటే ఏ సీజన్లో వచ్చేటువంటి ఫుడ్ అయితే ఆ సీజన్లో తినాలని అయితే ఫస్ట్ మాట చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించేంటి తాటి ముంజలు అంటే కూడా మనకి ఎప్పుడంటే అప్పుడు రావు, అవి వాటి సీజన్లో మాత్రమే వస్తాయి. అవి వచ్చేది కొద్ది రోజులు, 1 మంత్ ఉంటాయి. ఆ సీజన్లో అవి తిన్నామనుకోండి ఆరోగ్యానికి మంచిది. మనకి ప్రకృతి ఇచ్చేటువంటి ప్రతి పండు, ప్రతి వస్తువు కూడా మనకి అమృతంతో సమానం. అది ప్రకృతి ఇచ్చేటువంటివి. అవి ఆ సీజన్లోనే వస్తాయంటే వాటి వలన మనకి చాలా ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. తర్వాత అల్లనేరేడు ఉంటుంది. అల్లనేరేడు వాటి సమయాల్లో అవి వస్తాయి. అవి ఏంటంటే ఆ సమయంలో మాత్రం దొరుకుతాయి. ఇప్పుడు జామకాయలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి సంవత్సరం పొడవునా దొరుకుతాయి. అల్లనేరేడు కానీ, తాటి ముంజలు కానీ, తర్వాత ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆలుబుకారు ఉంటాయి, అవి కూడా కొన్ని సీజన్లో వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఉంటాయి, అవి కూడా కొన్ని సీజన్లో వస్తాయి. మనం ఇలాంటి ఫుడ్ వీలైనంత వరకు తినడానికి ఇష్టపడ్డామనుకోండి ఆరోగ్యంగానైతే ఉండగలుగుతాము. జంక్ ఫుడ్ తినొద్దు అంటే ఎవరు మొత్తానికి తినకుండా ఉండరు. జంక్ ఫుడ్ తిన్నా కానీ హెల్దీ ఫుడ్ తిన్నామనుకోండి ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోగలుగుతాం. జంక్ ఫుడ్ ఒక 20-30% తిన్నా కానీ రిమైనింగ్ 70%, 80% మనం హెల్దీ ఫుడ్, దట్టు ఆర్గానిక్ ఫుడ్ తిన్నామనుకోని చాలా మంచిది. ఇప్పుడు తాటి ముంజలు చూసుకున్నాము, అసలు దానికి ఎలాంటి పురుగుల మందు కానీ, ఎలాంటి జీవామృతాలు కానీ, జీవామృతం అంటే ఆర్గానిక్ ఎలాంటి ఫర్టిలైజర్స్, కెమికల్స్ వేయకుండా పండిస్తున్నారు. అవి చాలా మంచిది. వీలైనంత వరకు మనం ఆహారాన్ని మన తోటలోనే మనమే పెంచుకుందాము. ఇదిగో నాకైతే తోటలో వచ్చినటువంటి పువ్వులు, పండ్లు ఇలా దేవుడికి నివేదన చేస్తే మనసుకు తెలియనటువంటి ప్రశాంతతనైతే అనిపిస్తుంది. ఎప్పుడు అదే మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. మన తోట వచ్చిన దానిమ్మ, మన తోట వచ్చినటువంటి అంజీర్, మన తోట వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఇలా పెట్టేసి దేవుడికి దండం పెట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు ఒక్క పువ్వు వచ్చినా సరే ఆ పువ్వు తీసుకెళ్ళి దేవుడి పాదాల చెంత పెట్టి, దేవుడా నువ్వే దిక్కయ్యా, మా ఆరోగ్యాలు మంచిగా చూడు, అంతకు మించి ఇంకా భాగ్యం ఏమీ లేదు అని దండం పెట్టుకున్నాం అనుకోని మనసుకి తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది తెలుసా. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మించిన సంపద ఏది లేదు. నేనైతే అదొకటి నమ్ముతాను. ఎంత సంపద ఉన్నదనేది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడ మనం ఉండాలి. ప్రశాంతత లేని చోటికి దూరంగా ఉంటే చాలా మంచిది. మనుషులకైనా దేనికైనా కానీ మనకి ఎక్కడైతే ప్రశాంతత లేదు అనిపిస్తే అలాంటి మనుషులకి దూరంగా ఉన్నామనుకో మన జీవితంలో ఇంకో 10 రోజులు ఆరోగ్యంగా ఉండగలుగుతాము. వీలైనంత వరకు పచ్చని వాతావరణంలో ఉండడానికి ప్రయత్నిస్తాము. పచ్చని వాతావరణంలో ఉండడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు కూడా రావు. మానసికంగా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు అయితే ఏమీ మన దరి చేరవన్నమాట. ఇదిగోండి, ఒకప్పుడు మన దగ్గర కోడలు ఉండేవి. అసలు వాటితో ఉంటే మనం మనుషులతో ఉన్న ఫీలింగ్ అనిపించేది తెలుసా. ఈ రోజుల్లో మనుషులతో ఉండేటువంటి బంధం కంటే మొక్కలతో, ఇలాంటి పక్షులతో, మనం జంతువులను పెంచుకున్నా కానీ అవి మనకి హామ్ చేయకుండా, ఎదుటి మనిషికి కూడా హామ్ చేయకుండా ఉండేటువంటి యానిమల్స్ పెంచుకోవాలి. దానివల్ల మనతో పాటు ఎదుటి మనుషులకు కూడా ఎలాంటి హామ్ జరగకుండా ఉంటుంది. దోని మీద ఎంత ముద్దుగా అనిపిస్తున్నాను. వాడికి ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఇష్టం, ఫ్రూట్స్ అంటే ఇష్టము. నాకైతే రోజు కరివేపాకు, కొత్తిమీర కట్ చేసినప్పుడు, లేదంటే దానిమ్మ కట్ చేసినప్పుడు అవే గుర్తొస్తాయి మనకు. వాటికైతే దానిమ్మ గింజలు ఎంత ఇష్టమో, కొత్తిమీర అంటే చాలా ఇష్టం అనమాట. ఆ కొత్తిమీర ఆకుల కంటే వాటికి కాడలు చాలా ఇష్టం. అందుకే నేను కాడలన్నీ పక్కన పెట్టేసి వాటికి సన్నగా కట్ చేసి పెట్టేదాన్ని. కొత్తిమీర కానీ, మెంతి కూర కాడలు. తర్వాత మనము వీలైనంత వరకు మనం తినేటువంటి ఆహారాన్ని మనమే తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అది ఫస్ట్ ఆకుకూరలతో ప్రారంభం చేసామనుకోండి, ఆకుకూరలు అయితే ఈజీగా పెంచుకోవచ్చు. ఆ పెంచుకోవడానికి కావాల్సినటువంటి మట్టి కాస్త తెచ్చుకొని కుండీలు అనుకోండి, ఆకుకూరలే కదా
మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్స్ ద్వారా మనము ఈజీగా ఆకుకూరలు అయితే గ్రో చేసుకోవచ్చు. మన ఇంట్లో వచ్చేటువంటి వేస్టేజ్ని వాడుతూ మనకు కావాల్సినటువంటి ఫుడ్ని మనమే తయారు చేసుకోవచ్చు తెలుసా. మన ఇంట్లో వేస్ట్ ఏమి వస్తుంది అక్క అంటారా, మన ఇంట్లో వాడనటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ని వాటిని మనకి మొక్కలు పెట్టుకునే పార్ట్స్ లాగా వాడుకోవచ్చు. కొంచెం మట్టి తెచ్చుకున్నాం అనుకుని దాంట్లో ఎరువులాగా మనం ఇంట్లో కూరగాయలు కట్ తీసుకున్న వాటి తొక్కలు, ఉల్లిగడ్డ తొక్కలు, ఎల్లిగడ్డ తొక్కలు, అల్లం తొక్కలు, తర్వాత ఏదైనా కూరగాయలు కట్ తీసుకుని వాటికి పొట్టుకి ఇస్తాం కదా అవి, తర్వాత దేవుడికి పెట్టినటువంటి పువ్వులు, ఇవన్నీ కూడా మొక్కలు కావాల్సిన మంచి పోషకాలు అవుతాయి. దాంతోపాటు కొన్ని ఏంటి మనం విత్తనాలు పెట్టుకోవాలనుకుంటే అయ్యో విత్తనాలు మన దగ్గర లేవు అనుకుంటాం, కానీ ఆ విత్తనాలు కూడా మన దగ్గరే ఉంటాయి. ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ధనియాలు అనుకోండి. ధనియాలు మనం ఏంటి ఇంట్లో మనము ధనియాల పౌడర్ కోసం వాడుకుంటే ఆ ధనియాలు వాడుకోవచ్చు. మెంతి కూర కోసం మెంతులు వాడుకోవచ్చు. కరివేపాకు కావాలంటే మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నట్టు కరివేపాకు కాడలు ఉంటాయి కదా, వాటిని కుచ్చితే కూడా కరివేపాకు వచ్చేస్తుంది. గోంగూర అనుకోండి, గోంగూర కాడలు కుచ్చిన గోంగూర వస్తుంది. వీలైనంత వరకు మనం కొమ్మల ద్వారా చాలా మొక్కల్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు. పుదీనాను కూడా కొమ్మల ద్వారా ప్రొపగేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ కూరగాయలు పండు బారిపోతాయి కదా, ఆ యొక్క విత్తనాలు మనం మట్టిలో వేసినట్లయితే మంచిగా మొలకలు వస్తాయి. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు, కాకరకాయ విత్తనాలు కావచ్చు, ఆ కాకరకాయ విత్తనాలు కావచ్చు. తర్వాత కొన్నిసార్లు మనము బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు ఇవన్నీ తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు ముదిరిపోతూ ఉంటాయి కదా, దాంట్లో ఉండేటువంటి సీడ్స్ ఉంటాయి కదా, వాటిని వేసినా ఈజీగా వస్తాయి తెలుసా. ఇవన్నీ కూడా మనం తక్కువ ఖర్చులో మనకు కావాల్సినటువంటి ఆర్గానిక్ ఫుడ్ని తయారు చేసుకోవడానికి మనం ఎరువు వేసుకున్నాం. తర్వాత మొక్కలకి పెస్ట్ రాకుండా ఉండాలంటే పెస్ట్ కంట్రోల్ తయారు చేసుకోవాలి కదా, అది కూడా కెమికల్స్ అవసరం లేదు, జీరో బడ్జెట్లో చేసుకోవచ్చు. మనం అన్నం వండుకున్నప్పుడు ఉన్నటువంటి గంజి ఉంటుంది, అన్నం పంపిన గంజి, ఆ గంజిలో కొంచెం ఇంగువ పౌడర్ వేసేసి మొక్కలకు స్ప్రే చేసామనుకోండి పెస్టులు రావు తెలుసా. నీమ్ ఆయిల్, వేప నూనెలో వేపాకు ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మనకి ఎంత కావాలంటే ఆయిల్ వేసేసుకొని మనం వేడి చేసుకున్నాం అనుకోండి, నీమ్ ఆయిల్, ఆ నీమ్ ఆయిల్ కొంచెం లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసి కూడా స్ప్రే చేసుకోవచ్చు. వాటి ద్వారా కూడా మనకి మొక్కలకి పెస్టులు రాకుండా ఉంటాయి. అలా మనము పెస్టులు మొక్కలు రాకుండా పెంచుకునేటువంటి మొక్కల ద్వారా వచ్చేటువంటి ఫుడ్ మనకు మంచి హెల్దీ ఆరోగ్యానికి ఆ యొక్క ఫుడ్ తీసుకున్నాం అనుకుని ఆరోగ్యంగా ఉంటాము. ఇదిగోని నేనైతే దానిమ్మకాయలు ఒక్కోసారేమో కాయ రూపంలో పెడతాను, ఒక్కోసారి విత్తనాలు ఉంటాయి కదా, ఆ యొక్క విత్తనాలు తీసేసి దేవుడికైతే నివేదన చేస్తాను. అలా మనము వీలైనంత వరకు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నాం అనుకోండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ అది తయారు కావడానికి మనం ఎంతో కొంత వాటికి సేవ చేయాలి కదా. మొక్కలకు నీళ్ళు పోయడం కావచ్చు, మొక్కల్లో ఏమైనా పురుగుందా చూడడం కావచ్చు, ఆ యొక్క కొమ్మ కత్తిరింపు కావచ్చు, ఎరువులు వేయడం కావచ్చు, వాటికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా కూడా పనే కదా. ఇదంతా పని చేసేటప్పుడు మనకు ఒక 2-3 రకాల ఉపయోగాలు అయితే ఉంటాయి. అవన్నీ చేయడం ద్వారా మనకి కనిపించేటువంటి ఉపయోగం, వాటి నుండి వచ్చేటువంటి పువ్వులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, అది కనిపించేటువంటి ఉపయోగం. కనిపించిన ఉపయోగాలు ఇంకా చాలా ఉంటాయి తెలుసా. మనం రోజు పొద్దున 1 గంట లేదా 2 గంటలు, సాయంత్రం 1 గంట లేదా 2 గంటలు, మొత్తానికి రోజు మొత్తంలో ఒక 3 గంటలు మొక్కల దగ్గర మనము వర్క్ చేస్తాము. ఆ మొక్కల దగ్గర వర్క్ చేయడం ద్వారా మన బాడీకి మంచి వ్యాయామం అయితే అవుతుంది. బయటకు వెళ్ళి మనము గార్డెన్ ఏరియాకు దూరంగా వాకింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాసేపు ప్రశాంతత కోసం పార్కుకు వెళ్ళాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఎందుకంటే మన మొక్కల దగ్గర కాసేపు స్పెండ్ చేసామంటే మనకు బాడీకి వ్యాయామం అవుతుంది, దాంతోపాటు మొక్కల్లో పని అయిపోతుంది. అది మొదటి ఉపయోగం. రెండో ఉపయోగం ఏంటి అంటే మనకు స్వచ్ఛమైనటువంటి గాలి ఎంత బాగా వస్తుందంటే, అలా మొక్కల దగ్గర కూర్చుంటే మంచి చల్లని గాలి, చాలా ప్రశాంతమైనటువంటి గాలి అయితే వస్తుంది. దాంతోపాటు ఆ యొక్క మొక్కలను చూడడం వల్ల మనకి కన్నుల విందుగా కనిపిస్తుంది. ఆ పచ్చటి ఆకులు, వాటికి వచ్చేటువంటి పువ్వులు, కొమ్మలు, వాటికి వచ్చేటువంటి పూత, కాత, వాటిని చూస్తే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. కొన్ని మొక్కలేమో పువ్వులను ఇవ్వచ్చు, మరికొన్ని మొక్కలు కాయలను ఇవ్వచ్చు, మరికొన్ని మొక్కలు పండ్లను ఇవ్వచ్చు, కొన్ని మొక్కలు ఓన్లీ ఆకులని అందంగా కనిపించవచ్చు. వాటిని చూసినప్పుడు అవి ఇచ్చేటువంటి చిన్న చిగురు మనసుకి అబ్బా నేను చేసినటువంటి పనికి ఈ యొక్క ఫలితం ఉంది అని మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది చూడండి. అది మనిషికి కావాల్సినటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడ రాదు తెలుసా.
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. మనము కాసేపు టీవీ చూస్తూ, కాసేపు పక్క వాళ్ళతో ముచ్చట పెడుతూ, కాసేపు ఫోన్ చూస్తూ ఉండేటువంటి టైం వేస్ట్ కంటే మొక్కల దగ్గర స్పెండ్ చేసేటువంటి టైం అంటే డిఫరెన్సేషన్ అయితే ఉంటుంది. పక్క వాళ్ళతో మాట్లాడితే గాసిప్స్ వస్తాయి, టీవీ ఫోన్స్ చూస్తే ఏదో న్యూస్లు వింటూ ఉంటాం మంచి చెడు. అదే మొక్కల దగ్గర ఉన్నామనుకో మనసుకి చాలా హాయినిస్తుంది. నీకు మెంటల్గా ఏదైనా స్ట్రెస్ ఉన్నా స్ట్రెస్ రిలాక్సేషన్ అవుతుంది. మెంటల్గా టెన్షన్ లేదు, మనిషికి బాడీకి రిలాక్సేషన్ వచ్చింది, మానసిక ప్రశాంతత వచ్చింది. అంతకు మించినటువంటి ఆరోగ్యం ఇంకేముంటుంది చెప్పండి. మనసుకు హాయిగా ఉంది, శరీరానికి వ్యాయామం అయింది, దాంతోపాటు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అప్పటికప్పుడు చేసుకొని తింటాము. దాంతోపాటు మనం ఇలా కాస్త అప్పుడప్పుడు హెల్తీగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఇంకా బెటర్. మేమైతే వీలైనంత వరకు అన్హెల్దీ అని తెలిసాక దానికి దగ్గరికి పోవద్దని అయితే డిసైడ్ అయ్యాను. మనుషులకైనా ఆహారానికైనా వాళ్ళు మనకు చెడు చేస్తారు, నేనైతే జీవితంలో ఒకటైతే ఫిక్స్ అయిపోయాను, చెడుకు ఎంత దూరంగా ఉంటే మనమే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అక్కడ చెడుగా ఉంది, అది మనకు కరెక్ట్ సూట్ కాదని తెలిసి అయ్యో అది కరెక్ట్ లేదు అని దాన్ని సరి చేయాలని మనం ఎందుకు అనుకోవాలి? దానికి కాస్త దూరంగా ఉన్నామనుకోండి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు, దానివల్ల మనకు నష్టం ఉండదు. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహారం కావచ్చు. మనుషులైనా అంతే, మనం మంచి అని దగ్గర చేరదీసాము కానీ వాళ్ళు మనకు చెడు చేస్తున్నారనుకోండి, ఎందుకు వేస్ట్ కదా, వాళ్ళని దూరం పెట్టేసామనుకోండి మనమే హ్యాపీగా ఉండగలుగుతాము. వీలైనంత వరకు మొక్కలకి దగ్గరగా, మనుషులకి దూరంగా, ప్రశాంతమైనటువంటి ప్రకృతికి దగ్గరగా ఉన్నామంటే చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకైతే. నాకైతే మెంటల్ స్ట్రెస్ లేకుండా ఫిజికల్గా హ్యాపీగా ఉండాలి అంటే ఇది ఒకటే అనిపిస్తుంది. వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో అన్నారు, పక్కవాడితో ముచ్చట పెడుతూ, వాడితో ముచ్చట పెడుతూ వీళ్ళకు ముచ్చట చెప్తారు, అవునా అనుకుంటాము. తీరా మళ్ళీ అదే మనిషి మన దగ్గర చెప్పిన మనిషి మన పక్కన దగ్గరికి వెళ్ళి మన చెప్పిన ముచ్చట కాకుండా దానికి ఇంకో రెండింతలు చేసి అవును అక్క ఇలా చెప్పింది అనేసి చెప్తారు. అవన్నీ గాసిప్స్ మనకి ఎందుకు చెప్పండి, పక్కతో ముచ్చట పెడితే మనకు వచ్చేది ఏముంది, తలనొప్పి తప్ప. ఇలా కాసేపు స్పెండ్ చేసామనుకోండి మన మనసుకి హాయిగా కనిపించడంతో పాటు మన ఫేస్ చాలా గ్లోగా ఉంటుంది తెలుసా. మనం ఎంత సంతోషంగా ఉంటే మన మోహంలో అంత గ్లోనైతే వస్తుంది. వాడితో వీడితో ముచ్చట పెడితే వచ్చేది తలనొప్పి తప్ప ఏమీ రాదు. ఈ యొక్క ప్రకృతిని చూస్తామంటే ఎంత హాయిగా ఉంది చూడండి. ఈ యొక్క పచ్చని మొక్కల దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఆ పచ్చని మొక్కల దగ్గరికి వెళ్ళానంటే నేనైతే మర్చిపోతాను, నన్ను నేనే మర్చిపోయి వాడి దగ్గర చాలాసేపు స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. ఎంత బాడీకి అలసట అనిపించినా ఆ మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకైతే అలసట తగ్గిపోయి ఊరటనైతే కలుగుతుంది తెలుసా. ఇక్కడైతే మా అందరం మొక్కలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో. రోజైతే మేము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వీడియో, ఇంకా దీంట్లో కొన్ని వీడియోస్ ఈ క్లిప్పింగ్స్ అలానే ఉంచుకున్నాను. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి మొక్కలను ఇంకా మయమర్పించకుండా ఉన్నాయి, అంత బాగా ఉన్నాయి. చుట్టూ అంత పచ్చని మొక్కలు, రకరకాల మొక్కలు ఆ ఫంక్షన్ హాల్లోనైతే ఎంత బాగా అనిపించాయో అసలు. ఇక చూడండి ఎక్కడ చూసినా అంత పచ్చదనం, ఆ పచ్చదనం మధ్యలో ఈ యొక్క పూల మొక్కలు, దాంట్లో మందార మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మందార పూలు అయితే చాలా బుషీగా ఉన్నాయి, పూలు అయితే చాలా ఉన్నాయి, రకరకాల కలర్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. అసలు ఈ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క ఫంక్షన్ వాళ్ళకి కావచ్చు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం చాలా తక్కువ. ఇలా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రకృతిని చూసి మైమర్చిపోయి కాసేపు అక్కడ ఉన్నామనుకోండి హాయిగా అనిపిస్తుంది. నేనైతే కాసేపు ఇక చెట్టు కింద కూడా కూర్చున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇంకో ఫంక్షన్కి ఇదే ఫంక్షన్కి వెళ్ళాం. అప్పుడు ఇంకా లోపల ఇన్ని మొక్కలు లేకుండా బయట మొక్కలు ఉండే, అప్పుడు బయట మొక్కల దగ్గర కూడా చాలాసేపు స్పెండ్ చేశాము. నాకు ఎందుకు ఎక్కడికి వెళ్ళినా నేను ఎక్కువగా మొక్కలను ఇష్టపడుతూ ఉంటాను. తర్వాత దేవుడి దగ్గరికి ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటాను. టెంపుల్స్ కానీ లేదు ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో పూజ చేసుకుంటూ, పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయిపోయాక మొక్కల దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనకు మనసుకి ఎక్కడ ప్రశాంతత ఉంటుందో ఆ ప్రశాంతత దగ్గర మనం ఉండాలి. ప్రశాంతత కోసం మనం ఎక్కడికో వెళ్ళొద్దు, మనం దాని దగ్గర ఉన్నామనుకో అదే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత కావాలని ఏదో ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి.